ఈ అల్లం వెల్లిగడ్డ కూడా ఇలా వేసుకోవాలండి. తగినంత, మనకు తగినంత ఎంత వేసుకుంటామో ఈ రోజు కూర ఎలా అనుకుంటారో అంతే. ఇంకా అంతే, ప్రతి ఒక్కటి అంతే అండి. ఇంకా పసుపు, సేమ్ పసుపు కూడా అంతే. పసుపు పసుపు కూడా సేమ్ మనం ఎంత స్టోరేజ్ చేసుకుంటే పసుపు కూడా అంతే అండి. ఎందుకంటే పసుపు వేసిన, అల్లం వెల్లిగడ్డ వేసిన, ఇప్పుడు కూర సేమ్ మనము వేసినట్టు అవుతుందా లేకపోతే మీకు ఏమైనా తేడా కనబడుతుందా దాన్ని గమనించండి. గమనించిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది ఒకటి ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఒకటి ఎట్లా అవుతుంది కూర అనేది ఒకటి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ కొద్ది లైట్గా మాడుకుంటూ చేసుకోవాలి అంతే. ఇక తగినంత కారం వేస్తున్నా, దీన్ని తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒకటి చూపిస్తాను, ఇంకోటి పల్లీల పౌడర్ ఎలా వేయాలని చూపిస్తాను. పది నిమిషాలు దీన్ని మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఇది సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసాను చూడండి. సేమ్ ఇది ఇంకా మనం చేసిన కూరలాగానే ఇంకా మొత్తం అంతా చూపించాల్సిన అవసరం లేదు, కానీ చూపిస్తున్నా ఫస్ట్ టైం కాబట్టి. అంటే చాలామంది ఇది ఈ ఆయిల్కించి మనము ఈ బీమార్లకి బయటకు రావాలండి. బయట వచ్చి మనము ఎందుకంటే నలుగురికి చెప్పాలి, చేసి 10 మంది తెలియాలి. తెలిస్తే మనకే మంచిది. ఇప్పుడు స్టోర్ చేసిన పౌడర్ అండి ఇది ఏంటంటే నువ్వులు పల్లీలు గజాలే స్టోర్ చేసినాం ఇది. ఇంకా మనము ఆయిల్ వేయట్లేదండి, ఆయిల్ బదులు ఇది ఆయిల్ వేయకుండా చూసుకోండి. ఇదన్నమాట. ఇంకా దాని నువ్వులు ఆయిల్ బదులు ఇది నువ్వులు తీసుకురామండి. పప్పు తీసుకురామండి. ఎందుకనమ్మా అంటే 100 గ్రాములు పావుకిలో పప్పు వేస్తారా? ఇంతగానో పప్పు నాకు అర్థం. 2 పూట చెప్పు, 1 పూట వేస్తే 2 పూటలకి అన్న పప్పు వేస్తున్నాను. పెసరప్పు వేసుకొని ఇంకా చెప్పు బంద్ చేసి పెసరప్పు వేసి దీనికి కలిపినంత తగినంత వాటర్ వేసుకొని, మీరు ఎంత వాటర్ వేసుకుంటారో మీకు ఎంత సరిపోతుందో, మీరు ఎంతమంది ఉన్నారో అంత దానికి తగినంత చేసుకొని పెసరప్ప, ఉల్లిగడ్డ, టమాటా అవి వేస్తున్నామండి. అన్నీ అయిపోయినాయి వేయడం. ఇంకా దీనివల్ల తగినంత వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయిపోయిందండి.